ఇక్కడ కూర్చొని వ్యూ అనేది ఎట్లా ఉందో ఇంటి దగ్గర చూడండి. చలికాలంలో ఇంటి వాతావరణం దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అరకు లంబసింగిలో ఉన్న వ్యూ అయితే కనిపిస్తుంది. అమ్మ తెలుగు మాట్లాడతావా? తెలుగు వస్తారా నీకు? ఏంటిరా మేబీ ఊరు నుంచి వచ్చింది జయపేర. ఒక్కసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హట్స్ ఉన్నట్టే ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా. చిలకల వీధి అనే ట్రైబల్ విలేజ్ దగ్గర నుంచి గుడిసెకి వెళ్ళాలి అంటే మాత్రం 13 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. గుడిసె హిల్ స్టేషన్కి వెళ్ళే దారిలో ఉన్న గ్రామం దగ్గర లొకేషన్స్ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగున్నాయి. వర్షాకాలం చలికాలం ఈ ప్రాంతం ఇంకా అద్భుతంగా మన కంటికి కనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం మారడమిల్లి దగ్గర నుండి గుడిసె హిల్ స్టేషన్ కి వెళ్లే రూట్ లో ఉన్నాము. ఈ రూట్ లో వచ్చే చిలకల వీధి అనే గ్రామాన్ని ఈ వీడియోలో మీరైతే చూడవచ్చు. చిలకల వీధి అనే గ్రామంలో మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లు అయితే ఉంటాయి. గుడిసె హిల్ స్టేషన్ కి వెళ్ళాలంటే ఈ గ్రామం మీదుగానే మనం వెళ్ళాలి. మీ గ్రామంలో ఉంటున్న వీరి యొక్క నివాస ప్రాంతాలు మరియు వీరి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో అన్నిటిని కూడా క్లియర్ గా ఈ వీడియోలో మీరైతే చూడవచ్చు. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. చాలా అంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ విజువల్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. తమ్ముడు ఊరి పేరు చిలకల వీధి. చిలక వీధి. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఊర్లో? 32 ఇళ్ళు ఉంటాయా? అన్నీ ఒకటేలాగా ఉన్నాయి. పెంకులు ఇల్లు అన్ని పెంకుటిల్లు మట్టి గోడలే కదా అన్ని. ఈ పనస చెట్లని మీరు పెట్టినాయి తమ్ముడు? ఎక్కడ చూసి నువ్వే కనబడుతున్నాయి పనస చెట్లు. ఎట్లా అమ్ముతారా లేకుంటే మీరు తింటారా? కొన్నిసార్లు అమ్ముతారు. ఏం పని చేస్తారు ఎక్కువ ఈ ఊర్లో? జయబర్ అనేది ఒకటి ఉంటుంది. జయబర్ అనే పని ఉంటుందా? సో చూస్తున్నారు అండి, ఈ విలేజ్ అయితే చిలక వీధి. చిలక వీధి అనే ట్రైబల్ విలేజ్ దగ్గరకు అయితే మనం వచ్చాము. మారడమిల్లి నుంచి గుడిసెకి వెళ్ళే మార్గ మధ్యంలో ఈ యొక్క విలేజ్ అయితే ఉంటుంది. ఈ విలేజ్ అయితే చాలా అంటే చాలా అడ్వెంచర్ బాగుంది. ప్రతి ఇల్లు కూడా ఒకటే సైజులో ఒకటేలాగుంది. తెలియని వారు వస్తే ఇంట్లోకి ఎవరు వెళ్తారో కూడా అర్థం కాదు, అట్లా ఉంది. ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా గుర్తుపట్టగలరు. చాలా అంటే చాలా అడ్వెంచర్గా అయితే ఉంది. ఇదేంటి తమ్ముడు బ్లూ కలర్ బిల్డింగ్? అంగన్వాడీ కేంద్రం. ఇది ఈ ఊర్లో స్కూల్ ఉందా మీకు? స్కూల్ లేదా? ఎక్కడికి వెళ్తారో కలిసి చదువుకోవాలంటే మీరు మారేడుమిల్లికి వెళ్ళాల్సిందేనా? చూద్దాం, ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా. అవునా, ఇది కూడా బాగుంది ఇల్లు చూడటానికి కూడా మంచిగా. అన్నీ ఒకే సైజులో ఉన్నాయి, బాగున్నాయి. ఎన్ని సంవత్సరాల కింద కట్టారా అమ్మ ఇల్లు? 10 సంవత్సరాల దగ్గర వచ్చా, 10 years. అమ్మ తెలుగు మాట్లాడతావా? తెలుగు వస్తారా నీకు? చిన్న చిన్న పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. కైండ్స్ బది మీద కొట్టు. అరే పిక్ తలిగింది వెనక బిల్లకి. ఉంది. ప్రతి ఇల్లు కూడా ఒకే విధంగా ఉంది, సేమ్ హైట్లో. ఈ గ్రామంలో ఉంటున్న వీళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో మీరు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూడవచ్చు. ఎటు చూసినా కూడా కొండలే. మీరు మొత్తం కూడా ఈ గ్రామం మధ్యలో అయితే ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు మనం వచ్చిన వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకున్నాక ఈ గ్రామం మధ్యలో అయితే మనం ఉన్నాము. ఈ గ్రామం మధ్యలో నుంచి ఒకసారి కెమెరా తిప్పుతాను చూడండి. ఎటు చూసినా కూడా కొండలే, మొత్తం కొండలే ఉన్నాయి గ్రామంలో కూడా. చూడండి కొండలు ఎట్లా కనిపిస్తున్నాయో, జూమ్ చేస్తాను ఒకసారి. చాలా అంటే చాలా అడ్వెంచర్గా కనిపిస్తుంది గ్రామం చూడటానికి కూడా. ఈ కొండ ఎక్కుతారా తమ్ముడు? కనిపిస్తుంది అక్కడ అన్ని కొండలు ఎక్కుతారు ఈ చుట్టుపక్కల ఉన్నాయి మీరంతగా. వేటకి వెళ్ళినప్పుడు ఎక్కుతారు. ఎంతసేపట్లో ఎక్కి దిగుతారు కొండని? 2 గంటలు 3 గంటలలో ఎక్కి దిగుతారా? పైన కనిపిస్తున్న కొండ ఉంది కదండి, గ్రామంలో ఉంటున్న వారు ఒక 2 గంటలు 3 గంటలలో అయితే కొండ ఎక్కి దిగుతారంట. అందాజ ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? 30-40 కిలోమీటర్ల దాకా ఉంటుందా? ఉంటుందన్న, చూస్తుంటే కనబడట్లే. పైకి ఉంది కొండ, అది ఎక్కడో కనబడుతుంది మనకు. చూస్తుంటే దగ్గర ఉంది కానీ ఇంకెక్కువ ఉంటుంది. ఈ ఇంట్లో వరకు ఉండట్లే, ఎక్కడ వెనక వైపు ఉంటున్నారా? గ్రామంలో మరొక ఇంటికైతే మనం వచ్చాము. ఏం పేరు? మీ పేరు ఏం పేరు బాబాయ్? కోమటి సాదరి. మంచిగా ఉంది మీ ఇంటి లోపలికి రాగానే. అది నీదేనా? బాగుంది. ఒక్కసారి చూడండి ఇల్లు ఏ విధంగా ఉందో. పైన పెంకులు మట్టి గోడలతోటి చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇక్కడ కూర్చుంటే మాత్రం ఇక్కడ కూర్చొని మనము దాన్ని చూడవచ్చు. వ్యూ అనేది ఎట్లా ఉందో ఇంటి దగ్గర చాలా మంచిగా కనిపిస్తుంది. చలికాలం అయితే మంచుతో మొత్తం కప్పబడి ఉంటుంది, మంచి వ్యూ కనబడుతుంది. అరకు లంబసింగిలో ఉన్నట్టుంటుంది అనమాట ఈ ప్లేస్కి వస్తే. చూడండి చలికాలంలో ఇంటి వాతావరణం దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అరకు లంబసింగిలో ఉన్న వ్యూ అయితే కనిపిస్తుంది.
ఎవరైనా రావాలి అనుకుంటే గుడిసెకి వెళ్ళే రూట్లో చిలకల వీధి అనే గ్రామం దగ్గర అయితే మంచి మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి. వర్షాకాలం ఎట్లుంటుంది తమ్ముడు ఈ పచ్చగా? అదే అదే ఈ ఎండాకాలం ఒకటే కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది కానీ మిగతా వర్షాకాలం చలికాలం అయితే బాగానే ఉంటుంది. ఓకే ఓకే బాబాయ్ గారు, బాగుంది మీ ఇల్లు కూడా మంచిగా. ఇవేం చెట్లు అంటారు తమ్ముడు వీటిని? జయబేరి. ఎర్రగా ఉంటాయి కాయలు, అవి పూస్తాయి. ఏం చెట్టు అంట అన్న? జయబరా. కుంకుమకు సంబంధించిన చెట్టు ఇదంతా. ఎట్లా మీరేసారా లేకుండా గవర్నమెంట్ వాళ్ళు? మీరే వేసిందా? సొంతంగా వేసుకున్నదేనా? నారు పోసి మీరే వేసుకున్నారు. ఏంటిరా అమ్మేవి? నుంచి వచ్చింది జయబరా. ఒక్కసారి అమ్మేవి తీసుకున్నా. ఈ చెట్టు జయబర చెట్టు అని అంటారంట. ఈ చెట్టుకు అయితే ఇవి ఇలాంటి గింజలు వస్తాయి. తమ్ముడు ఎట్లా పూల నుంచి వస్తాయి గింజలు? పూలు కాసి తర్వాత కాయలు కాస్తాయి. చూసి పూలు కాసి తర్వాత అయితే కాయలు కాస్తాయంట. ఎట్లా సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తాయి ఇట్లా? సంవత్సరానికి అంటే ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంది. ఓకే ఓకే. ఏం చేస్తారు ఈ గింజలతోటి మీరు ఎక్కువ? వాళ్ళకి అమ్ముతారా? ఎంత ఎంత పడితే ఎట్లా కేజీలు అమ్ముతారా? 110, 210 రూపాయలు, 220 రూపాయలు కేజీ. బాగానే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు ఈ గింజలతోటి? ఏం తయారు చేస్తారు? రంగు తయారు చేయటానిక? ఇంకా రంగు తయారు చేయటానికి. చూసిండ్రా అంటే గ్రామం అయితే ఏ విధంగా ఉందో, చాలా అంటే చాలా అడ్వెంచర్గా ఉంది. ఈ గుట్ట ప్రాంతాలు, ఈ ఇంటి వాతావరణము, ఈ గ్రామంలో నివసిస్తున్న వీరి యొక్క జీవన విధానము, ఇది కూడా బాగుంది. ఇల్లు అంతా మీ చుట్టాలు అవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఈ ఊర్లోకి రాగానే అన్ని హట్స్ ఉంటాయి కదా, కాటేజెస్ అండ్ హట్స్. వింటర్ సీజన్లో ఏదో కాటేజెస్ హట్స్ ఉన్నట్టుంది ఈ గ్రామం అయితే. ఎటు చూసినా కూడా పెంకుటిల్లు మట్టి గోడలతోటి కాటేజెస్ లాగా అయితే ఇక్కడ నిర్మించున్నారు. చలికాలంలో వర్షాకాలంలో ఈ ఊరికి వస్తే మాత్రం ఇంకా అడ్వెంచరిక్గా కనిపిస్తుందని అయితే ఈ తమ్ముడు అయితే చెప్తున్నాడు. మనకి ఏడుస్తున్నారు, చూస్తున్నారు కదండి విలేజ్ ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా కనిపిస్తుంది విలేజ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హట్స్ ఉన్నట్టే ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా. హట్స్, పనస చెట్లు, ఎక్కడ చూసినా పనస చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఈ ఊర్లన్నీ. ఎంతకు అమ్ముతారు ఒక కాయ? అమ్మితే 50 రూపీస్కి అట్లా అమ్ముతారా ఒక కాయ? ఏం పేరు అన్న? రత్నారెడ్డి అన్న. ఏం చేస్తారు? అంతా వ్యవసాయమేనా అన్న? ఎక్కువ అదే వ్యవసాయం మీద చేస్తారు కదా ఈ ఊర్లో. ఏం చదువుకున్నారన్న? అవునా అన్న. మరేమి గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయలేదు? కోచింగ్లో ఉన్నారా అన్న? వస్తుందిలేండి అన్న. ఇంకా స్టడీ అంటే ఎక్కడికి వెళ్ళి చేశారు? కాకినాడ. మీలాంటి వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అప్డేట్ చేయాలా. చదువులేని వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పేసి కొంచెం మోటివేషన్ చేసి డెవలప్ కావాలన్న. మారుమూరులో ఉన్న పల్లెటూళ్ళు అన్నీ కూడా చదువు మీద కొంచెం ఇంట్రెక్షన్ చూపిస్తే మీరన్నా విలేజెస్ని బాగా చేసుకోవడానికి ఉంటుంది మీకు. మనం వింటర్ సీజన్లో వస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది. చూడవచ్చు సేమ్ అయితే హట్స్ లాగానే కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే మాత్రం. బాగుంది విలేజ్. ఇన్ని ఇంత పెద్దగా ఉన్నాయి పనస చెట్లు. ఇది చూడండి, ఇది మొత్తం ఏదో మర్రి చెట్టు ఉన్నట్టుంది. పనస చెట్టు ఇక్కడ. ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఇంత పెద్ద చెట్టుకి చాలా ఒక 100-150 సంవత్సరాలు ఉండొచ్చా? ఇదేంది ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇట్లా పెట్టారు? ఇది ఎవరిని ఇల్లా లేకుంటే గోడలు తీసేసారా? ఇంట్లో లేట్ వెళ్ళారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఈ ఇంటి వాళ్ళు అయితే చనిపోయారు. చనిపోతే ఇలా విధంగా అయితే గోడలు తీసారంట. ఈ ఇంట్లో కూడా ఎవరు ఉండట్లే. ఊరు కూడా చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది చూడటానికి. ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఫస్ట్ లేదు ఇక్కడ. గుడిసె ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి ఊరు? 13 ఉంటుంది ఇక్కడ నుంచి గుడిసె ఊరికి వెళ్ళాలంటే. 13 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే చిలకల వీధి అనే గ్రామం. మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే మాత్రం ఒకసారి తప్పకుండా ఆగండి. మారేడుమిల్లి నుంచి గుడిసెకి వెళ్ళే రోడ్లో అయితే చిలకల వీధి అనే ఊరు ఉంటుంది. ఈ చిలకల వీధి అనే ట్రైబల్ విలేజ్ దగ్గర నుంచి గుడిసెకి వెళ్ళాలి అంటే మాత్రం 13 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. చూడవచ్చు మొత్తం కొండల మధ్యలో ఉన్న ఈ గ్రామాన్ని. మీలో ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి ఆగటానికి విజిట్ చేయండి. నువ్వు చదువుతావు తమ్ముడు? ఏ క్లాస్ నువ్వు? నేను అడగటం మర్చిపోయినా సార్. 8తేనా? అమ్మ నాన్న ఏం పని చేస్తారు మీ అమ్మ నాన్న? కొండపోడు అంతా కొండ వ్యవసాయం. ఓకే, కొండపోడు అని అంటారా? కొండపోడు వ్యవసాయం. ఓకే,
ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొండపోడు వ్యవసాయం అయితే చేస్తారంట. ఎటు చూసినా కూడా అది అక్కడ కూడా ఇండ్లు చూడొచ్చు. ఇలా చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా కనిపిస్తుంది. ఇండ్లు కూడా అన్ని హట్స్ లాగానే కనిపిస్తుంది. ఈ రోడ్డు మీద నుంచే మనం గుడిసె హిల్ స్టేషన్కి వెళ్ళాలి. చిలకల వీధి అనే గ్రామం దగ్గర నుండి గుడిసె హిల్ స్టేషన్కి వెళ్ళాలి అంటే 13 కిలోమీటర్స్ ఉంటుంది. మంచి పల్లెటూరు వాతావరణంలో ఉన్న ఈ గ్రామం చూడటానికి చాలా మంచి అడ్వెంచరిక్గా కనిపిస్తుంది. గుడిసె హిల్ స్టేషన్కి వెళ్ళే రోడ్డు పక్కనే గ్రామం అయితే ఉంటుంది. మీలో ఎవరైనా మారడమిల్లి నుండి గుడిసె హిల్ స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటే దారి మధ్యలో వచ్చే ఈ గ్రామాన్ని తప్పకుండా విజిట్ చేయండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోని కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే చూడవచ్చు.